ప్రైజ్ ద లార్డ్. ఎడార్ల సెలయేర్లు మే 9. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. ఆదికాండం 18:22. దేవుని స్నేహితుడు కాబట్టి ఇతరుల గురించి దేవునితో వాదించగలడు. అబ్రహాములో మూర్తీభవించిన విశ్వాసం, దేవునితో స్నేహం మన స్వల్ప అవగాహనకి అందదేమో. అయినా దిగులు పడాల్సిన పని లేదు. అబ్రహాము విశ్వాసంలో క్రమంగా ఎదిగినట్టే మనము ఎదగవచ్చు. అబ్రహాము తప్పటడుగులు వేస్తూ ముందుకు సాగాడే గాని ఒక్కసారి ఒక్క గంతులో అంత విశ్వాసాన్ని అలవర్చుకోలేదు. ఎవరి విశ్వాసమైతే పరీక్షలకు శోధనలకు గురవుతుందో, ఆ శోధనల్లో ఏ మనిషి అయితే విజయం సాధిస్తాడో ఆ మనిషికి అంతకన్నా కష్టతరమైన పరీక్షలు ఎదురవుతాయి. వెలగల రాళ్లను అతి జాగ్రత్తగా చెక్కి పదును పెడతారు. లోహం ఎంత విలువైనదైతే అంత వేడిమి గల కొలిమిలో దాన్ని శుద్ధి చేయాలి. అబ్రహాము అతి జటిలమైన పరీక్షలను ఎదుర్కొని నిలబడకపోయి ఉన్నట్టయితే ఆయన్ని విశ్వాసులకు తండ్రి అని పిలిచేవాడు కాదు. ఆదికాండం 22వ అధ్యాయము చదవండి. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా కొండల్లో మ్లానవదనంతో నమ్రతతో కొడుకు వంక బేలగా చూస్తూ ఎక్కిపోయే ఆ వృద్ధుడిని ఓసారి ఊహించుకోండి. తాను నమ్మకంగా ప్రేమించి సేవిస్తూ వస్తున్న తన దేవుని ఆజ్ఞ మేరకు తన బంగారు కొండ తన కొడుకు తన ప్రక్కనే బలిగా చనిపోవడానికి నడుస్తూ వస్తుంటే ఆయనలో ఏ భావాలు చెలరేగాయో ఎవరికి తెలుసు? దేవుడు మన జీవితాల్లో జోక్యం కలుగు చేసుకుంటే విసుక్కునే మనకి ఇది ఎంత ఖచ్చితమైన గద్దింపో చూడండి. అబ్రహాము మోరియా కొండ ఎక్కుతున్న దృశ్యం గురించి తేలికగా అనుమానాస్పదంగా వచ్చే వ్యాఖ్యానాలను పక్కకి నెట్టండి. యుగ యుగాల వరకు మనుషులంతా పాఠం నేర్చుకోవాల్సిన మహత్తరమైన దృశ్యం అది. దేవదూతలు అప్రతిథులై చూశారా దృశ్యాన్ని. ఈ వృద్ధుని విశ్వాసమే ప్రపంచమంతటా ఉన్న జనుల విశ్వాసానికి ప్రతీకగా ప్రాకారంగా నిలిచిపోవాలి. తొట్రుపడని విశ్వాసం ఎప్పుడూ దేవుని విశ్వాస్యతని రుజువు చేస్తుందన్న సత్యం ఈ సంఘటన ద్వారా స్థిరపడాలి. అంటే మనలో విశ్వాసం ఉంటే దేవుడు ఎప్పుడూ దాన్ని వమ్ము చేయడు. కాబట్టి ఈ విషమ పరీక్షకు తట్టుకుని విశ్వాసంతో విజయం సాధించినప్పుడు దేవుని దూత అంటే యెహోవా లేక దేవుని వాగ్దానాలన్నీ సార్థకమైన పుణ్యమూర్తి యేసు ప్రభువు అబ్రహాము భుజం తట్టి అన్నాడు, నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నది. నువ్వు నన్ను గుడ్డిగా నమ్మావు, నేను దానిని వమ్ము చేయను. నిన్ను కూడా నేను నమ్ముతాను. నువ్వు నా స్నేహితుడివి. నిన్ను నేను ఆశీర్వదిస్తాను. నిన్ను ఆశీర్వాదంగా చేస్తాను. అన్ని కాలాల్లోనూ ఈ కథ ఇంతే. ఇక ఎప్పటికీ ఈ వైనం మారదు. విశ్వాస సంబంధులైన వాళ్ళు అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడతారు. దేవునికి స్నేహితుడిగా ఉండడం అన్నది మామూలు విషయం కాదు.